అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు తోటకూర పప్పు నా స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇలా తోటకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసులకి ఇలా చేసుకోవాలండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మెత్తగా చేసుకోవాలండి. చూపిస్తాను మీకు. పప్పు దీంతో ఈ కప్తో హాఫ్ కప్ తీసుకోవాలండి. నేను హాఫ్ కప్ తీసుకున్నా. 2 కట్టలు తోటకూర అండి అది. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, 2 పచ్చిమిరపకాయలు వేయాలండి. మళ్ళీ తాలింపు కోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలండి. నేను ప్రాసెస్ చూపిస్తానండి మీకు ఇప్పుడు. పప్పును కూడా ఇప్పుడు బాగా కడుక్కోవాలండి. కడిగాను నేను. ఇందులో కూడా గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పప్పును కూడా మెత్తగా ఉడించుకోవాలండి. ఇలా పప్పును ఒకవైపు, తోటకూరను ఒకవైపు ఉడికించుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదండి. దీన్ని పక్కకు పెట్టుకోవాలండి పప్పుని. ఇప్పుడు ఈ తోటకూర పప్పులో ఈ కాంబినేషన్ ఉప్పు చేప ఫ్రై అండి. చేసి చూపిస్తాను మీకు. ఇలా చిన్న కడాయి తీసుకోవాలండి. ఇందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకోవాలండి. 2 వైపులు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తాను మీకు. తోటకూర కూడా ఉడిపోయిందండి. ఇప్పుడు ఈ తోటకూర పప్పులో వేసుకోవాలండి. ఇందులో వేసేసుకున్నాను తోటకూర. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసేయాలండి. వేసి బాగా కలపాలండి. కాసేపు ఉడకనివ్వాలండి మూత పెట్టేసి. అయిపోయిందండి. ఇట్లా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టి కాకుండా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకుందామండి. తాలింపు కోసం చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని కరివేపాకండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనిక బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో వేసేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన తోటకూర పప్పు ఇట్లా చేసుకోవాలండి. తర్వాత అందులో ఫ్రై, ఉప్పు చేపల ఫ్రై ఇట్లా చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి బాగా ఫ్రై అయిపోయినాయండి. 2 సైడ్ తిప్పాను. ఇది కూడా కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చేపలు ఫ్రై అయిపోయాయండి. ఇలా 2 వైపులు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి.